హాయ్ అండి, నేను మీ విజయ సతీష్ని. ఈరోజు నేనైతే బెండకాయతో కర్రీ చేస్తున్నానండి. కావాల్సినవి ముందుగా అయితే బెండకాయలండి. ఇలా కట్ చేసి పెట్టుకున్నాం, కడిగి ఆరబెట్టి తుడిచి ఇలా కట్ చేశానండి. మధ్యలోకి పల్లీలు, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఒక్కొక్క స్పూన్ అండి, కొంచెం మినపప్పు, ఎండుమిరపకాయలండి. ఇంతే అండి కావాల్సినవి. ఎలా చేయాలో చూద్దామండి. ముందైతే ప్యాన్ పెట్టుకున్నాను. ధనియాలు, జీలకర్ర ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పప్పులు ఎక్కువే పడతాయండి ఈ కర్రీకి. ఇప్పుడు ఎండుమిర్చి అండి ఫ్రై అయిపోయినాయి కదండి, తీసేసుకుందాం. ఇప్పుడు పచ్చిశనగపప్పు అండి, మినపప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు పప్పులు కూడా ఫ్రై అయిపోయినాయండి, ఇవి కూడా తీసేసుకుందాం. ఇప్పుడు పల్లీలు వేసుకుందామండి. పల్లి కూడా ఫ్రై అయిపోయినాయండి, తీసేసి చల్లారి పెట్టుకుందాం. ముందు ధనియాలు, జీలకర్ర, పప్పులు మిక్సీ పెట్టుకోవాలండి. పల్లీలు వేసుకుందాం. పొట్టు తీయాల్సిన పని లేదండి. ఇలా నలిగిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్నాం కదండి, మెత్తగా వద్దండి, కొంచెం బరగ్గానే ఉండాలి. దీంట్లో ఉప్పు, పసుపు, కారం కొంచెం ఎక్కువ పడుతుంది కదండి దీంట్లో. నేనైతే కొంచెం ఎక్కువే తింటారు కాబట్టి ఎక్కువ వేసుకున్నాను. లేదు సరిపోతుంది అనుకుంటే స్కిప్ చేయొచ్చండి కారం మీరు. ముందు ఇవి బాగా మిక్స్ చేసుకోవాలండి పౌడర్లో. ఇందులో ఒక స్పూన్ వాటర్ అండి. ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ అని కాదు, కొంచెం ముద్దలా అయ్యేలా కొంచెం వాటర్ అండి. ఈ పొడి మనకున్న బెండకాయల కంటే ఎక్కువ అవుతుంది అంటే తీసి స్టోర్ కూడా పెట్టుకోవచ్చండి. వాటర్ వేయక ముందు, వాటర్ వేసిన తర్వాత స్టోర్ పెట్టుకుంటే ఆగదండి. మనకి బెండకాయల కంటే పౌడర్ ఎక్కువ ఉంది అనుకుంటే కొంచెం తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చండి దీన్ని. బెండకాయలన్నీ ఇలా స్టఫ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా ఈ కర్రీకి కొంచెం చిన్న బెండకాయలు అయితే తొందరగా మగ్గిపోతాయండి. చిన్నగా లేతగా ఉన్న కాయలే తీసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఇలా ఒక్కొక్కటి పెట్టుకోవాలండి దాంట్లో ప్యాన్లో. గరిటె పెట్టి కదపకూడదండి. ఇవి ఫ్రై అవ్వాక కొంచెం పైకి కిందికి గిన్నెను కదుపుకుంటూ ఉండాలండి. అన్నీ పెట్టేసాం కదండి. ఇప్పుడైతే మూత పెట్టుకుందామండి. ఒక 5 minutes మూత పెట్టేసుకుందాం. ఒకసారి టర్న్ చేశానండి. గిన్నెని ఇలా చేస్తూ టర్న్ చేశాను. గరిటెతో అయితే తీయలేదు. చూడండి కొంచెం ఫ్రై అయినట్టు కనిపిస్తున్నాయి కదా. ఇంకో 5 minutes మూత పెట్టుకుందాం. బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోయినట్టే అండి. మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.